సురేంద్ర గారు నమస్తే అండి. మరి మీరు కూడా చాలా సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అసలు ఈరోజు ఏదైతే పిఓకి అనే ఒక ప్లేస్ ఉందో అందులో ఉగ్రదాడులు దాడి చేసిన విషయం మీద అసలు ఒక రిటైర్ ఆర్మీ ఆఫీసర్గా మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటారు ఈరోజు దేశంలో? అందరికీ నమస్కారం అండి. నా పేరు పిల్లి సురేంద్రబాబు అండి. నేను 16 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చాను. ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనమాట. మన ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఏరియా అంటే భారత్కి పాకిస్తాన్కి మధ్యన ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఏరియా ఉందో అక్కడ ఎప్పుడు చూసినా అంటే గత 1989 నుంచి కూడా పాకిస్తాను ప్రతిసారి కూడా భారతదేశం మీద ఉగ్రమూకలను పంపటం, ఇక్కడ అలజడి సృష్టించటం, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించటం అనేక పరిణామాలు ఉన్నాయి. నేను ఆర్మీలో ఉండగా 2001 నుంచి దాదాపుగా 3 సంవత్సరాలు కాశ్మీర్లో పనిచేయటం జరిగింది. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే ఈ ఉగ్రవాది అనే సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పాకిస్తాన్లో ట్రైన్డ్ అయ్యి పాకిస్తాన్ నుండి భారత్కు వచ్చి భారత్లో ఉన్న ప్రజలపైన కానివ్వండి, ఆర్మీ పైన కానివ్వండి, వ్యవస్థలపైన కానీ దాడి చేయటం వాళ్ళ ముఖ్య బాధ్యత. దీని వెనకాల లష్కర్ తోయిబా కానివ్వండి, జైష్ మహమ్మద్ కానివ్వండి, ఇంకా అనేక సంస్థలు ఉన్నాయి. వీటిలన్నిటికి కూడా కేంద్ర బిందువు ఏదంటే పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ట్రైనింగ్ తీసుకొని భారతదేశానికి రావటం జరుగుతుంది. ఇప్పుడు మొన్న జరిగిన దాడిని కనుక మీరు చూసుకుంటే అంటే ఇప్పుడు వరకు ఇన్ని దాడులు జరిగినా కానీ ఎప్పుడూ కూడా ఒక టార్గెట్గా అంటే నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి మరీ ఐడెంటిఫై చేసి చంపటం అనేది ఇది మొదటిసారి జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ చేసిన ప్రతిసారి మాకు సంబంధం లేదు, మాకు దీనికి అసలు ఎలాంటి ఇది లేదు, మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పాకిస్తాన్ ప్రతిసారి కూడా అదే చెప్తుంది. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇది హిందువులకి ముస్లింలకి మధ్య తగాదాలు సృష్టించి ఇక్కడ ఏదైతే మతాల మధ్య చిచ్చు పెట్టి ఇక్కడ మతాల్లో ఒక భేదాన్ని సృష్టించి భారత్లో అలజడి సృష్టించి లాభపడాలనేది పాకిస్తాన్ చేస్తున్న కుట్ర. దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, ఏదైతే మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో భారతీయుడు అనే ప్రతి ఒక్కడు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. మతాలకు అతీతంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు, ముస్లింలు, బుద్ధిస్టులు, సిక్కులు అందరూ కూడా హిందువులు అయితే ఎవరి మీద అయితే దాడి జరిగిందో వారికి మద్దతుగా ఉండి భారతీయులంతా ఒక్కటే, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము పూర్తిగా సమర్థిస్తున్నాము, ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపాలని చెప్పేసి అందరూ ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి. అంటే సురేంద్ర గారు ఇక్కడ ఇది పాకిస్తాన్ భారత్ మీద చేసిన యుద్ధంగా భావించకూడదు దీన్ని, అంటే భారత్కే మతాల మధ్య కుంపడి పెట్టే యుద్ధంగా భావించవచ్చు అంటారా ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న కుట్ర అదే, మాకు ఎలాంటి సంబంధం లేదు. అక్కడున్న ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువుల మీద దాడి చేశారు, అది లోకల్ ఇష్యూస్, ఇక్కడ హిందువులకి ముస్లింలకు మధ్య అనేక గొడవలు జరుగుతున్నాయి, అంతర్గతంగా జరిగిన గొడవలే కానీ మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు ప్రపంచానికి చెప్పే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరుగుతుంది ఇప్పుడు. అంటే పాకిస్తాన్కి భారత్ మీద యుద్ధం చేసే ధైర్యం లేదంటారా, లేదంటే సైనిక బలం లేదంటారా? భారత్లో అంతర్యుద్ధం సృష్టించడానికి ఈ పాయింట్ మీరు చెప్తున్నారు. అసలు ఇప్పటికీ 2 సార్లు పూర్తి స్థాయి యుద్ధం జరిగిందండి. పాకిస్తాను 2 సార్లు ఓడిపోవటం జరిగింది. తర్వాత కార్గిల్ యుద్ధం జరగటం జరిగింది. అది కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్కే పరిమితమైంది. అది అయిపోయిన తర్వాత మన పార్లమెంట్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. అప్పుడు కూడా భారత్ యుద్ధం చేయడానికి 2001లో అంటే నేను దాంట్లో ఉన్నాను, ఓపీ పరాక్రమం అని చెప్పేసి పూర్తి స్థాయి యుద్ధానికి సైన్యం ఎలాగైతే తయారవుతుందో ఆ విధంగా ఒక సైన్యాన్ని పూర్తిగా పాకిస్తాన్ మీద యుద్ధానికి తీసుకెళ్ళిపోయి దాదాపు 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేసుకుంటూ మేము అక్కడే ఉండాల్సి వచ్చింది. అంటే భారత్ ఎంత బలమైన దేశమో పాకిస్తాన్కి తెలుసు. అందుకని చెప్పేసి పూర్తి స్థాయి యుద్ధం చేయడానికి పాకిస్తాన్ ఎప్పుడు కూడా ముందుకు రాదు. దీన్ని అంతర్గతంగా మతాల మధ్య చిచ్చుపెట్టి తర్వాత మాకు సంబంధం లేదనే ఒక ఆలోచనని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఎప్పుడు కూడా. అంటే ఆ ఎల్ఓసిలోనే వీళ్ళు అటాక్ చేయడానికి కారణం ఏంటంటారు అసలు?
అంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో జమ్మూ అండ్ కాశ్మీర్లో, అది ఫామ్ అయిన తర్వాత అంతకుముందు ఎలా ఉండేదంటే కాశ్మీర్లో వేరే రాష్ట్రానికి సంబంధించిన భారతీయులు ఎవరైతే ఉంటారో అక్కడ ఆస్తులు కొనకూడదు, అక్కడ వాళ్ళు పెట్టుబడులు పెట్టకూడదు, కేవలం కాశ్మీర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడ వ్యాపారాలు చేసుకోవాలనేది ఒక ఉండేది. 370 రద్దు అయిన తర్వాత భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎక్కడైతే వ్యాపారం చేసుకోవచ్చు అదేవిధంగా కాశ్మీర్లో కూడా ఇప్పుడు చేసుకోవచ్చు. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో టూరిజాన్ని డెవలప్ చేస్తుంది. దీని ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళల్లో చైతన్యం వస్తుంది. దాన్ని చూసిన ఇప్పుడు పీఓకేలో ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాకిస్తాన్లో నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. మాకు పాకిస్తాన్ వద్దు, మేము భారత్కి వెళ్ళిపోతాము, పాకిస్తాన్లో మేము ఉండము, మాకు భారతే కావాలని చెప్పేసి బహిరంగంగా రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఉన్న ముస్లిం సమాజం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా మేము భారత్కి వెళ్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించడం జరిగింది. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ పాకిస్తాను ఇలాంటి చర్యలు చేయడం జరిగింది.